పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్తైన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితముకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఈ దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా మన సెయింట్ ఆన్ స్కూల్ యాజమాన్యం కొరకు, స్కూల్లో ఉన్న పిల్లల కొరకు, టీచర్ల కొరకు, మరియు ముఖ్యంగా ఈరోజు జరగబోయే సైన్స్ ప్రోగ్రాంలో దేవుడు తన యొక్క ఆశీర్వాదములను, మెండైన దీవెనలు కురిపించాలని, ఈ కార్యక్రమం అంతా దేవుని ఆత్మతో నడిపింపబడలాగున మనమంతా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మేము ప్రతి సంవత్సరము తపో నియమములను సంతసముతో ఆచరించుచున్నాము. ఈ విధముగా పాస్కా పవిత్ర కార్యములందు భక్తి శ్రద్ధలతో పాల్గొని వాటి పరిపూర్ణ ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతడు మనను చీల్చివేసింది, కానీ ఇప్పుడు మనను బాగు చేయదు. అతడు మనను గాయపరచును, కానీ ఇప్పుడు మన గాయములకు కట్టును. 2 దినములైన తరువాత ఆయన మనకు తిరిగి జీవము దయచేయు. 3వ రోజున ఆయన మనలను తిరిగి నిలబెట్టును. మనము ఆయన సంపూర్ణందు బ్రతకగలుగుతుంది. మనము ప్రభువును తెలుసుకునే యత్నము చేయు. వేపు వచ్చినంత నిశ్చయంగా, వసంతకాలపు వానలు వచ్చినంత నిఖంగా ఆయన మన చెంతకు వచ్చును. కానీ ప్రభువు ఇలా అంటున్నాడు, ఎఫ్రాయిము, నేను నిన్నేమి చేయుదును? యూదా ప్రజలారా, నేను నిన్ను ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచు వలెను, వేకువను వచ్చుకోకు ఒక మంచు వలెను శాంతమైనది. కావుననే నేను నా ప్రవర్తనను మీ చెంతకు పంపింది. నేను విధించు తీర్పును కూర్చి, నేను పంపు శిక్షణ కూర్చి వారిచే మీకు సందేశం చెప్పింది. నేను మీ నుండి కోరినది కారుణ్యమే కానీ బలులు కాదు, దేవుని కూర్చున్న జ్ఞానమే కానీ ధర్మ బలులు కాదు. ఇది ఏమి వాడు సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మీ నుండి కోరినది ప్రేమే కానీ బలులు కాదు. ప్రభువు నీవు కారుణ్యం
చెడుతనంలో నుండి నన్ను శుద్ధి చేయు. అందరూ దేవుడు మీ నుండి కోరినది దేవుడు మీ నుండి కోరినది ప్రేమయే కానీ ప్రేమయే కాని బలులు కాదు. కరుణ కాదు. నీవు బలుల వలన సంతృష్టి చెందవు. నేను దహన బలులను అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి ప్రాయచిత్తపూరితమైన హృదయమే. ప్రాయచిత్తపూరితమును వినయాత్మను హృదయమును నీవు అనారాధన చేయవు. అందరూ దేవుడు మీ నుండి కోరినది దేవుడు మీ నుండి కోరినది ప్రేమే కానీ బలులు కాదు. ప్రేమే కాని కరుణ కాదు. నీవు నెలతో సియోనును ఆదుకొను. యెరూషలేము ప్రాకారములను పునర్నిర్మాణము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితమైన బలుల వలన సంతృష్టి చెందుదు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలు అర్పించు. అందరూ దేవుడు మీ నుండి కోరినది దేవుడు మీ నుండి కోరినది ప్రేమే కానీ బలులు కాదు. ప్రేమే గాని బలులు కాదు. నీకుమయా నజరేయా ప్రార్థన నీకుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పుమన్నా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని ఈ భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులమని ఎంచుకొనుచున్న కొందరిని ఉద్దేశించి ఈ ఉపదేశమును చెప్పాను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయి వాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకర వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞతను. నేను వారమునకు 2 మారుల ఉపవాసము ఉండును. నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించరు. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ పరిహరించబడును గాక. ఆమేన్. క్రీస్తు యేసునామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలో మనము ఈ రోజు విన్న సువిశేషము ఒక విప్లవాత్మకమైన సువిశేషం. ఆయన చేసిన ప్రార్థన ఒక విప్లవాత్మకమైన ప్రార్థన. ఎందుకంటే సుంకరులు, పరిసయ్యులు ప్రజల యొక్క మన్నన పొందుటకై వారు వీధిలో నిలుచుండి గంటలు గంటలు ప్రార్థన చేయడం యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు చెప్పి ఉండడం మనం విని ఉన్నాం. కానీ ఈ రోజున ఈ సుంకరి దేవాలయ ప్రాంగణమునకు వచ్చి దేవుని సన్నిధిలో తాను చేస్తున్నది ఒకే ఒక్కటి. తనను తాను పాపిగా ఎంచుకొని
నన్ను కరుణింపము అని ఆ సుంకరి చేసిన ప్రార్థన వల్ల అతడు నీతిమంతులుగా హెచ్చించబడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా పరిసయ్యుడు దేవాలయంలో నుంచుని దేవుణ్ణి ప్రార్థించట్ల. ఆయన తనలో తానే ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను ఈ సుంకర వంటి వాడును కాను, నేను లోబిని కాను, నేను వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటాను అని ఆత్మస్తుతి చేస్తూ ఉన్నాడు, డంబము చేస్తూ ఉన్నాడు. గర్వముతో అహంకారముతో పొరుగు వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. అతడు చేస్తున్నది ప్రార్థన కాదు కానీ ఆత్మస్తుతి మాత్రమే. కానీ వీనికి విరుద్ధంగా ఆ పాపాత్ముడైన సుంకరి తన యొక్క దీనస్థితిని కనుక్కొని దేవునికి మొరపెట్టుతూ ఉన్నాడు. తన యొక్క దీనస్థితి ఎటువంటిదంటే, తాను ఒక పాపాత్మునుగానే ముందుగానే గుర్తించుకొని దేవుని సన్నిధిలోకి రాకుండాటకైనను ఆయన ఎక్కడో వెనకాల నిలబడి తన దేవాలయ సన్నిధిలో ఉన్న ప్రసన్నతను కూడా చూడకుండా రొమ్ము బాదుకునొచ్చు ఆయన చేస్తున్న ప్రార్థన, ఓ దేవా ఈ పాపిని క్షమించు. క్రీస్తునాథుని ప్రియ ప్రజలారా, మనకి ఈ సువిశేషము తెలిపేది 2 విషయములు. ఆత్మస్తుతి పనికిరాదు, డంబము గర్వము అనేది పనికిరావు. ఎందుకనంటే సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు ఆయన దేవుడు ప్రతినిత్యం మనతో ఉంటాడు, మనం చేసే పనులను చూస్తూ ఉంటాడు. అందుకు నీవు దేవాలయంలోనికి వచ్చి అందరి ముందు నువ్వు చేస్తున్న ఆత్మస్తుతి ఎటువంటి ప్రయోజనకరమైనది కాదు. ఆయన ఎందుకనంటే ఆయన హృదయాంతరంగంలో ఉన్న విషయములను ఎరిగిన వాడు కనుక. మన ప్రార్థన కూడా ఈ సుంకరి వలె ఉండాలి, ఆత్మస్తుతి లేకుండా, డంబము లేకుండా. ఎందుకయ్యా అంటే దీనుడు చేసిన ప్రార్థన మేఘ మండలము దాటి పరలోకంలో ఉన్న తండ్రి సన్నిధిలోనే ఆగును. ఒకసారి శిరాపుత్రుడైన యేసు గ్రంథము 35వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. దీనుని వేడుకోలు మేఘ మండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షమున చేరి కాని అది ఆగదు. ఈ దీనుడు, ఈ పాపాత్ముడు ఆయన సుంకరి చేసింది ఒకే ఒక పదం, నేను పాపాత్ముని నన్ను కనికరించు. చేసిన ప్రార్థన వెంటనే పరలోకంలో ఉన్న తండ్రి సమక్షంలో ఆగింది. తండ్రి ఆయన ప్రార్థన ఆలకించాడు. దేవాలయం నుంచి నీతిమంతులుగా వెళ్ళబడిన వాడు ఈ సుంకరే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని దేవుడు మనకి ఒక్కడిస్తున్నాడు. మనకి నూతన నిబంధనలు అనేక మంది వ్యక్తులు అనేక పర్యాలు క్రీస్తు ప్రభుకి ఏదైనా వేడుకోవడం కానీ, లేకుంటే కొన్నిసార్లు ఈ సుంకరులు కానీ పరిశీలు కానీ సుంకరులు కానీ అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఉండి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరిలో కల్లా నేను ముందుగా చెప్పిన విధంగా విప్లవాత్మకమైనది, రెవల్యూషనరీ ప్రేయర్ అంటే అది దేవుడినే ఈ లోకంలోకి తీసుకువచ్చింది, దేవుడి యొక్క సన్నిధిని ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఎందుకయ్యా అంటే ఎవరైతే తన యొక్క పాపంలో ఒప్పుకుంటాడో, అందుకనే యెషయా ప్రవక్త మనకి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడైన ప్రభువు ఇట్లు నడుచున్నాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమును వసించువాడు. ఆయనను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో వసించును. ఎవరైతే వినయాత్మకమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఎవరైతే పశ్చాత్తాపం కలిగి జీవిస్తున్నారో, పశ్చాత్తాప మనస్కులై జీవిస్తున్నారో వారిలో దేవుడు ఉంటారని
తన యొక్క సాన్నిధ్యము తమ మధ్యలో నిలుపుతారని దేవుడు మనకి యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ సుంకరి చేసినది కూడా అదే. తనను తాను పాపిగా ఎంచుకొని దేవుని సన్నిధిలో తాను పాపిగా ఒప్పుకున్నాడు. కాబట్టి దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళినది ఈ సుంకరి, నీతిమంతులుగా బయటకు వెళ్ళినది ఈ సుంకరి. కావున మనం కూడా మన యొక్క ప్రాంతంలో మన యొక్క నడవడిలో ఎటువంటి డంబం లేకుండా, ఎటువంటి ఆత్మస్థుతి లేకుండా, ఎటువంటి గర్వము కానీ అహంకారం లేకుండా దేవుడు మనకి ఇచ్చిన మన ఈ జీవితాన్ని తగ్గింపు జీవితంలో ఉండి దేవుని యొక్క కృపను పొందుకుందాం. ఇక పుత్ర పవిత్ర నామమున ఆమేన్. సమర్పణకు సమయమైనది. సహోదరి సహోదరులారా, మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుము. ప్రభువు తన స్తుతి మహిమల కొరకు మన ప్రయోజనముల కొరకు తన పవిత్ర శ్రేష్ఠ ప్రయోజనముల కొరకు ఈ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, నీ కృపా సహాయం వలన మేము పరిశుద్ధ మనసులతో ఈ దివ్య బలిని అర్పింపగలుగుతున్నాము. దీనిని మేము యోగ్యమైన విధంగా సమర్పించడం ద్వారా నీ పవిత్ర నామములకు ఉపయుక్తమైన పవిత్ర ఆరాధనలను నిర్వహించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు ప్రభువు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దైవ పావన సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నేను ఎల్లప్పుడూ ఈ చూడను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏదైనా శారీరక ఉపవాసం ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతములకు తెచ్చుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు ప్రసాదించుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహాత్మను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వండుచున్నారు, పరమండలమందరి భక్తులను అనంత ప్రవస్తులైన ఒత్తి జ్వాలలను ఇకమై పొందొచ్చు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో నా స్వరములను ఏకం చేసి దీనభావంతో నేను స్తుతించుట ఎట్లనగా, బలాధిపతులైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచే వారి ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ ప్రాణులను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాను. ఈ విధములకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అందుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తులచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధములనే భోజనానంతరం పాత్రలను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయడు. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క పాత్ర, ఇది మీ కొరకును అనేకుల కొరకు
పాప పరిహారం ఓయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయడు. ఓ నా యేడవాడా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవవస్తు యెహోవాను రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాము. మీ సభకు వచ్చి మీకు పరిచర్య చేయటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తముల పాలువారము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభలు జ్ఞాపకం మా నియోజకవర్గంలో మా భాగీయ పిడాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమ ఎందుకు పరిపూర్ణను చేయము. ఉదాహరణ మీతో చనిపోయిన నా సహోదరి సహోదరులు నీ కనికరంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేదు మరి మాతతోను పునీత అపోస్తలులతోను అది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మా కీర్తి జీవంలో భాగంలో దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుకోము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మకు ఏకమైనటువంటి యుగ యుగములు గౌరవవంతులు కలుగునుగాక. ఆమేన్. మన రక్షణ బ్రహ్మోపదేశం అనుసరించి ప్రార్థన సాహసించు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అమ్ముబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయాకరము వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను తాకిపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికి ఒక సమాధానం తెలుపుతారు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీరములు మనల్ని జీవితం చేస్తున్నారు. ఆమేన్.
నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరించుము అని ప్రార్థించుదాము. దయామయుడైన సర్వేశ్వర, ఈ దివ్య విందులో విశ్వాసంతో తరచుగా పాల్గొంటున్న మేము దీనతతో నిన్ను అర్థించుతున్నాము. ఆత్మయందును సత్యమందును నిన్ను ఆరాధించుతున్న మేము మన తోటి వారి పట్ల నీతి న్యాయములను కలిగి వ్యవహరించినట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనమే చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనే ఉందిరిగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో, ఆ సిలువలో